హాయ్ అండి. వెల్కమ్ టు అక్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మా పాప మా హస్బెండ్ బయటికెళ్తున్నారు. ఆ టెంపుల్‌కెళ్తున్నారు. అదే బాయ్ చెప్తుంది తను. వాళ్ళ డ్యాడీ మార్నింగ్ వెళ్ళంగానే ఫీల్ అవుతుంది కొద్దిసేపు. కొంచెం వాళ్ళ డ్యాడీ అంటే బాగా ఇష్టం తనకి, నా ఇద్దరు పిల్లలకు కూడా. ఈరోజు వీడియో వచ్చేసి నార్మల్గా హౌస్ క్లీనింగ్ చేసుకున్నానండి. బెడ్ క్లీనింగ్ మొత్తం కొత్త బెడ్షీట్స్ తీసుకొచ్చాను డీమార్ట్ నుంచి, అవి వేసానండి. అదే బయట వీడియో మీకు పెడదామని పెట్టాను. ఇట్లా అస్సలు కొత్తది కదండి, అసలు సరిగ్గా అవి పొందుగా ఉండట్లేదు. అసలు ఇక్కడ తిరిగితే అక్కడ వెళ్ళిపోతున్నాయి, అక్కడ అంటే ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. అవి పిల్లోస్ కూడా మ్యాచింగ్ పిల్లోస్ తెచ్చానండి. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. మీరు ఒకసారి డీమార్ట్కి వెళ్ళేసి షాప్ చేయండి, చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి అక్కడ డీమార్ట్కి వెళ్ళేసి, మా ఇంటి దగ్గర సనత్ నగర్ డీమార్ట్ మాకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది. మాకు మినిమం 5 to 6 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు కూడా అక్కడ షాపింగ్ చేయండి. చాలా ప్రతి ఒక్కటి అందులో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. నేను అక్కడ తీసుకున్నాను. ఒక 1000 రూపీస్ దాకా అయ్యాయండి. మొత్తం 3 బెడ్షీట్స్ అండ్ 2 జతల పిల్లోస్ తీసుకున్నాను. చాలా చీప్ అండ్ కాస్ట్ అండి. బాగున్నాయి బెడ్షీట్స్, కలర్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి కూడా. చూస్తున్నారు కానీ ఫైనల్గా ఇలా నేను సదిరేసి బాగా డెకరేట్ చేసి పెట్టాను. నీట్గా సదిరి పెట్టానండి. మా వాడు దుంకే వరకు మొత్తం చిందర వందరగా చేసి పెట్టేసి, ఇలా ఉంది కదండి, ఒక 1 అవర్ కాగానే మొత్తం ఎక్కడిదక్కడ వాడు పెట్టేస్తాడు. వాడు అస్సలు ఊరుకోడు. బెడ్ అనగానే చాలా ఇష్టం, మొత్తం ఎగురులాడుతాడు, బాగా దుంకుతాడండి. ఫైనల్గా వాడు కూడా ఇంకా ఏదో వర్క్ ఉందన్నట్టు ఏదో వాడు డయాగ్రామ్స్ ఏదో నోట్ చేసుకుంటున్నాడు రఫ్ పేపర్స్ మీద. మా పాప కింద చూస్తున్నారు కదా, తను ఆడుకుంటుంది. మధ్యాహ్నం తినేసిన తర్వాత రోజు కుకింగ్ వీడియోస్ కానీ ఇలా ఏం పెట్టలేదండి. మా వాడు ఏదో బ్యాంక్ది ఏదో పేపర్ ఉంటే, అది అవసరం లేని పేపర్ ఉంటే దాని మీద వాడు ఆటలు ఆడుతున్నాడు. ఏదో సంథింగ్ ఏదేదో నింపుతున్నాడు, మనం నింపుతాం కదా అలాగా. నెక్స్ట్ మా పాప కూడా చూడండి ఎలా ఆడుతుందో. మొత్తం కిచెన్ సెట్ అంతా నా దగ్గర కూడా అంతగానో లేదండి, తన దగ్గర అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా, తను ఆడుకుంటుంది. అలాగే కొద్దిగా బయటకి వెళ్ళే పని ఉందనేసి వాళ్ళ నాన్న వస్తా అన్నాడు. మేము అందుకే రెడీ అయి కూర్చున్నాము. వాళ్ళ నాన్న వచ్చేదాకా ఆడుకుంటా అన్నారు. అందుకని సర్లే ఆడుకోనాను ఊరుకున్నానండి. బయటికి వెళ్ళేది ఉంది. ఆధార్ కార్డు కొంచెం ప్రాబ్లం ఉంది. ఆధార్ కార్డ్కి లింక్ పెట్టాలి ఫోన్ నెంబర్ అంటే, దాని పని మీద ఇలా వచ్చామండి కరెంట్ ఆఫీస్కి. ఇక్కడ బాగా చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఛార్జెస్ ఒకరు తీసుకుంటారండి. ఇట్లాగ మా హస్బెండ్ అతనితో మాట్లాడుతున్నారు. ఇలా చాలా రష్ ఉందండి, అస్సలు అవ్వలేదు పని. మేము ఒక 3:30కి ఏమి వెళ్ళాము. అక్కడ నుంచి వచ్చే వరకు 6 అయిపోయింది. ఎంతసేపటి కావట్లేదు. లైన్ ప్రకారంగా టోకెన్స్ ప్రకారంగా చేస్తున్నారండి. అప్పుడు చాలా టైం తీసుకుంది. హ్యాండ్ ప్రింట్స్ అండ్ మన కళ్ళవి కూడా తీసుకున్నారండి వాళ్ళ ప్రూఫ్ కోసమని. చాలా లేట్ అయిపోయింది అక్కడే. ఫైనల్గా ఒక 2 అవర్స్ తర్వాత మా నెంబర్ వచ్చిందండి. మాది కంప్లీట్ అయిపోయింది. నాది మా హస్బెండ్ది కొంచెం చేంజెస్ ఉంటే చేశారు. అలాగే రేషన్ కార్డ్స్ కానీ ప్రతి ఒక్క ఫామ్స్ ఏదైనా మన ఏమైనా ఇష్యూస్ ఉంటే చేస్తారండి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో